అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా సరదా కోసము మీరు మీ ప్రేయస్ తోటి బయటకు వెళ్ళి సినిమాలు, రెస్టారెంట్ల కానీ సమయాన్ని గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు డబ్బు మీది మొత్తం కూడా ఖర్చు అయిపోతుంది. ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పని మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల మాత్రమే మీకు మేలు కలుగుతుంది. స్త్రీలకైతే ఇక చేతి పనులు, సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు మెలకు అవసరమవుతుంది. దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులైతే అపరిచిత వ్యక్తుల విషయాల్లో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు మరియు సఫలీకృతం అవుతారు. విద్యార్థులు విదేశాయత్నం అయితే ఫలిస్తుంది. వీలైనంత వరకు బయట ఆహారాన్ని తీసుకోవడం మానండి. నిరుద్యోగులకు చేతి దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అనేవి తప్పవు. ఇక అనవసరమైనటువంటి ప్రసంగం వల్ల అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఇక ఈరోజు వ్యవహారాల్లో నిలదొక్కుకోవడానికి మీరు చాలా మంచి ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగులు ప్రకటనల వల్ల మరి మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దైవ దర్శనాల్లో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటారు. ఇక ఉపాధ్యాయులకైతే శ్రమ అధికంగా ఉంటుంది, తప్పదు. ఇక సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని అయితే సందర్శించడం వల్ల మేలు కలుగుతుంది. కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులు మార్పులకై చేసే ప్రయత్నాలు కూడా మరి ఫలిస్తాయి. ఈరోజు ఆదాయము పెరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పెద్ద మొత్తం ధన సహాయము క్షేమం కాదు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేతనం తక్కువ వచ్చినా కూడా మరి వారికి సరిపడా మరి ఆదాయం వల్ల మీకు వేతనం వల్ల మీకు సరిపడా ఖర్చులు అనేవి చేసుకోవడం అనేది కుదరక భార్యాభర్తల మధ్య గొడవల అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందికి. ఈరోజు ఏ విషయంలోనూ మీరు ఎవరికి కూడా మరి హామీలు అనేవి ఇవ్వకండి. లౌక్యంగా ప్రవర్తించండి. స్త్రీలు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకండి. మీ విషయాల్లో మాత్రమే మీరు శ్రద్ధ పెట్టండి. మీ పని మీరు మాత్రమే చేసుకోండి. వేరే వారి మీద ఆధారపడడం అనేది మానాల్సి ఉంటుంది. ఈరోజు గర్భిణీ స్త్రీలు ప్రత్యేకమైనటువంటి ఆహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. సరైన విశ్రాంతి, డాక్టర్ను సంప్రదించాల్సి వస్తుంది. బీపీ లాంటివి టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీరు చూసినట్లయితే గనక మీరు కొన్ని వ్యవహారాలలో ఇతరులను తొందరగా నమ్మేటటువంటి గుణాన్ని మానుకోవాలి. లేకపోతే మీకే సమస్యలు అనేవి ఎదురవుతాయి. మీ మనసులో ఉన్నటువంటి మాటలను మీరు ఎవరితో కూడా బయట పెట్టకండి. మరీ ముఖ్యంగా కుటుంబ విషయాలు మాత్రం ఎవరితో చర్చించకూడదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈరోజు మీరు చూసినట్లయితే మీరు ఒక పరిహారం చేయాల్సి వస్తుంది. మీ మీద ఉన్నటువంటి ఈర్ష్య, మీ మీద ఏడుపు దృష్టి చాలా ఉంది. ఇది పోవాలంటే, శత్రు బాధ కూడా తొలగిపోవాలంటే కనుక మీరు మాత్రం ఈరోజు మరి ఒక పరిహారం చేయాల్సి వస్తుంది. ఆ పరిహారం కొరకు గుప్పెడు నల్ల ఆవాలు తీసుకొని 21 సార్లు ఇతరుల ద్వారా దిష్టి తీయించుకొని నిప్పుల్లో వేసేసి మీరు ఆ యొక్క బూడిదను మీరు పారేటటువంటి నీటిలో వేయడం ద్వారా మీకు దృష్టి తొలగించబడుతుంది. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయండి. అంతా శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ జరిగిపోతుంది. లక్కీ సంఖ్య 6, లక్కీ కలర్ అయితే ఎరుపు, లక్కీ దిశ అయితే తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.